జేబీఆర్ స్కూల్లో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. ముఖ్య అతిథిగా విచ్చేసిన శివుని నరసింహులరెడ్డి. నెల్లూరు జిల్లా కోవూరు జేబీఆర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి శ్రీహరి ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల పరిషత్ వైస్ ఎంపీపీ శివుని నరసింహులరెడ్డి విచ్చేసి జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం గురించి ఎందరో మహానుభావుల త్యాగమే అని తెలిపారు. రేపటి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. దేశాన్ని ప్రేమించాలి, బాగా చదువుకోవాలి, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కువ మాట్లాడకూడదు జీవన పరిస్థితుల్లో సెలవు కాబట్టి నేను మనకి 1947లో స్వాతంత్రం వచ్చినా రాజ్యాంగం రాసిన మాత్రం 1950. కాబట్టి వాళ్ళ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు మనం పూర్తిగా తీసుకొని ఈ స్థాయికి మనం ఎదిగాం. ఎందుకంటే 1947లో మనం కష్టాలు పడే రోజులే. 2025కి మనం మన భారతదేశం దేశంలో కల్లా గొప్ప స్థాయిలో తీసుకొచ్చారు మహానుభావులు, నాయకులు, త్యాగమూర్తులు. కాబట్టి వీరందరూ కూడా చేయవలసింది ఏంటంటే కష్టపడాలి, చదవాలి. నువ్వు చదువుకుంటేనే భవిష్యత్తులో అందరూ కూడా బాగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏ పని చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా చదువు కావాలి. చదువు లేకపోతే దేనికి పనికిరాదు. పాత రోజుల్లో 7 సంవత్సరాలు రాగానే ఏదో కూలిపోయేవాళ్ళు. ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఏదైనా చదువుకోవాలి, విద్యతోనే సాధ్యం అవుతుంది. నేను 1970లో చదివేటప్పుడు స్కూల్లో 71లో నేను 6వ క్లాస్ చదివేటప్పుడు ఇన్ని వసతులు లేవు. ఎందుకంటే వచ్చేవాళ్ళం పోయేవాళ్ళం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, అందరూ చదువుకోవాలని, అందరూ ఇంటిలోకి రావాలని అన్నీ మీకు ఏర్పాటు చేస్తున్నాయి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చదువుకోవాలని ఉద్దేశంతో మీకు గుడ్డలు, పుస్తకాలు, మీల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పుడు సార్ చెప్పినట్టు 10th క్లాస్ పిల్లలు కొంతమందికి ఆధార్ పూర్తిగా లేదని చెప్తున్నారు. అది ఆధార్ పూర్తిగా లేకపోతే ఖచ్చితంగా పరిస్థితిలోకి ఎంత కానీ అది కూడా ఇప్పుడు ఈ మధ్య 2 కాలేజీల్లో పిల్లలకి అటెండెన్స్ లేదంటే మేము మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోవాలి. ఖచ్చితంగా అటెండెన్స్ ఉండాలి సార్, లేకపోతే మాకు ఇబ్బంది అని చెప్తున్నారు. పిల్లలు ఖచ్చితంగా సార్ చెప్పినట్టు 50% లోపల అందరూ అటెండ్ అయితే అందరూ కూడా అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఊరు ఫ్రెండ్షిప్ కాబట్టి అందరూ హెల్ప్ చేసుకోరు. అందరూ కూడా స్కూల్కి వచ్చి 50 రోజులను అటెండెన్స్ చేసుకుంటే పరీక్షలో పాల్గొనడానికి ఉంటుంది. కొత్తగా తర్వాత ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత నేను నానా ఇబ్బంది పడాలని సార్ చెప్తున్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని సార్ చెప్తుందని కూడా మీరు గౌరవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం హెడ్ మాస్టర్ ధన్యవాదాలు.